అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నోటిఫికేషన్స్లో భాగంగా ఎన్ఎండిసి లిమిటెడ్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మీకు డిజిగ్నేషన్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంపార్టెంట్ డేట్స్, శాలరీ, ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మెయింటెనెన్స్ అసిస్టెంట్, సో ఇతరత్ర ఎట్సెట్రా ఇవన్నీ పొజిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 995. ఇప్పుడు మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఒకసారి చూపిస్తాను. మనం ఎన్ని పొజిషన్స్కి వేకెన్సీ వచ్చింది అదంతా కూడా మనం క్లియర్గా చూడొచ్చు. స్టార్టింగ్ డేట్ టు అప్లై వచ్చేసి 25th May 2025. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 14th June 2025. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసుకుంటే కొన్నిటికి 8th పాస్ అయితే చాలు, కొన్నిటికి SSC, కొన్నిటికి ITI, కొన్నిటికి డిప్లొమా ఇన్ వేరియస్ స్ట్రీమ్స్ సచ్ యాజ్ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ. సో ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్ అన్నట్టు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. నార్మల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ SC ఆర్ ST వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అట్లనే OBC వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నౌ PWBD పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వచ్చేసి సో వాళ్ళ డిజబిలిటీ బట్టి 10 to 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉండొచ్చు. సో ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ నార్మల్గా 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో నౌ శాలరీ విషయానికి వస్తే మినిమం 18,100 నుంచి 35,040 రూపీస్ వరకు ఉంది. ఇట్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఒక ట్రేడ్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. నౌ విల్ గో త్రూ ద అఫీషియల్ నోటిఫికేషన్. సో ఇది ఎన్ఎండిసి లిమిటెడ్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూడొచ్చు పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి, దాంతోపాటు డిఫరెంట్ సైట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కిరండుల్ కాంప్లెక్స్ ఆ పర్టికులర్ సైట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, బచేలి కాంప్లెక్స్లో, తర్వాత దొనిమలై కాంప్లెక్స్లో, ఇవన్నీ వర్కింగ్ ఏరియాస్ అనమాట. ఏ సైట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటు క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ కూడా దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్. ఇక్కడ ఒక్కొక్క పొజిషన్కి సంబంధించి ఫస్ట్ 12 monthsలో ఎంత స్టైపెండ్ అనేది ఇస్తారు, తర్వాత నెక్స్ట్ 6 months ఎంత ఇస్తారు, దాని తర్వాత పే స్కేల్ ఆన్ రెగ్యులేషన్. ఒకసారి రెగ్యులేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎంత శాలరీ ఉంటుందో అదంతా కూడా లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఇదంతా కూడా దే హ్యావ్ గివెన్ క్లియర్లీ. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ గురించి ఒకసారి మాట్లాడితే ఇక్కడ OMR బేస్డ్ టెస్ట్ కానీ లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ, సో ఏదైనా ఉండొచ్చు. దాంతోపాటు ఒక ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్. ఇక్కడ OMR బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. ఏదైతే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఇన్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ లెవెల్ టెస్ట్ వచ్చేసి OMR బేస్డ్ టెస్ట్ ఆర్ CBT. అక్కడ సెకండ్ లెవెల్ టెస్ట్ ఏదైతే ఉందో ఫీల్డ్ అటెండెంట్కి వచ్చేసి ఇక్కడ OMR బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ. మిగతా అన్ని పొజిషన్స్ కూడా CBT అండ్ ట్రేడ్ టెస్ట్ అంటారు. ఇక్కడ OMR బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఫీల్డ్ అటెండెంట్ పొజిషన్కి ఇక్కడ టోటల్గా 100 మార్క్స్. దాంట్లో జనరల్ నాలెడ్జ్ నుంచి 70 మార్క్స్, దాంతోపాటు న్యూమెరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్. మిగతా వేరియస్ పొజిషన్స్కి ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ ద బ్రేకప్ ఆఫ్ ఎగ్జామినేషన్. సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ స్పెసిఫిక్ ట్రేడ్ వచ్చేసి 30 మార్క్స్, దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 50 మార్క్స్, న్యూమెరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 20 మార్క్స్. సో దిస్ ఈజ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మేము యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వేరియస్ వేకెన్సీస్కి సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయో మేము ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో రెగ్యులర్గా డైలీ బేసిస్ పైన షేర్ చేస్తుంటాం. యూ విల్ గెట్ ద లింక్స్ ఆఫ్ దిస్ ఛానల్స్, యూ కెన్ జాయిన్. ఫర్ మోర్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.